ఏపీ మంత్రి సత్యకుమార్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయిస్తామంటూ నర్సింగ్ ఆఫీసర్ నారాయణ రమణమ్మ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత చాట్ జీపీటీ ద్వారా నకిలీ ఆర్డర్ కాపీని తయారు చేసి ఇచ్చారు. ఫేక్ అని తేలడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ యొక్క మినిస్టర్ గారి యొక్క పేరు ఇవన్నీ రాసి చాట్ జీపీటీలో ఏ టూల్ చాట్ జీపీటీలో ఇస్తే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాడు. ఇదే సర్టిఫికేట్ చూడండి అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అంటాం. అది చూసి వాళ్ళు నమ్మకంగా వచ్చింది అనుకొని ఈ ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆడిపోతే కాదు, ఇదంతా ఆర్డర్ కాదు, ఫేక్ అని చెబుతుంది. మిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఫోటో దిగింటాడు 2-3 సార్లు. అది చూపించి ఈయన భార్య జయచంద్ర భార్య రమణమ్మ ఎవరైతే గాలివీల్లో ఏఎన్ఎంగా పనిచేస్తుందో ఆయన ఇబ్బంది పడుతుంటుంది. గాలివీల్ నుంచి ఇక్కడ రావాలా పోవాలంటే కూడా తన కళ్ళకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని చెప్పేసి అది మినిస్టర్ గారు చాలా ముఖ్యమని ఆ ఫోటోలు చూపించేసి మాయమాటలతో మోసం చేసి దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి అంటారు. ఎంత ఖర్చు అవుతాయంటే సుమారు ₹1,00,000 ఖర్చు అవుతాయి అంటారు. కాకపోతే 71,000 రూపాయలు జయచంద్ర యొక్క భార్య రమణమ్మ అకౌంట్లోకి వేయించుకుంటాం.